హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకే టాక్స్. నేను మీ అనిష. సో తమ్నేల్ చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు. సో ఎస్, ఇది తక్షిక బర్త్డే బ్లాగ్ అనమాట. సో ఎక్కువ పెద్దగా గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేయలేదు, బికాస్ నేను డెలివరీకి దగ్గరున్న కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉన్నాను. సో అందుకని ఇంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఇంటి దగ్గర టెంపుల్ ఉంది పెద్దది. సో అందులో ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు ఉంటారు. కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అని చాలా ఫేమస్ టెంపుల్ అది. సో అక్కడికి వెళ్ళి తక్షికాని దర్శనం చేయించుకొని అర్చన చేయించుకొని వచ్చినాం. అండ్ అక్కడ ఇట్లా ఉంటే గడ్డి అమ్ముతుంటే తక్షికతో పెట్టించాం అనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది. అంటే మనం పెడితే తినే టైంకి ఇప్పుడు అది పెడుతుంటే ఇంకోటి తింటుంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. దానికి చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. అండ్ నేను వినాయకుడికి బాగా పూజ చేస్తాను, అందుకని తక్షిక పుట్టిందని నా నమ్మకము. అందుకని వినాయకుడికి కొంచెం గరక పూస తీసుకెళ్ళాం. తక్షిక పేరు మీద అర్చన చేయించేసి దర్శనం చేసుకొని ఇంకా నేను ఎక్కడ వాక్ చేయలేదన్నమాట. ఎందుకంటే నాకు అస్సలు ఓపిక లేకుండా ఇంకా తక్షికనే వాళ్ళ డాడీ ఎత్తుకొని క్యారీ చేసి అన్ని దర్శనాలు చేసుకొని వచ్చినా. నేను ఒక దగ్గర కూర్చొని వీడియో షూట్ చేసిన. ఆఫ్టర్ దట్ ఇంటికి వచ్చేసాం అనమాట. సో తక్షిక చాలా రోజుల నుంచి హార్స్ కావాలి అని అడుగుతుంది. అంటే పార్క్కి వెళ్తే అక్కడ బొమ్మలు ఉంటాయి కదా, రైడ్స్, అవి ఆమె బాగా ఆడేది. సో ఊరికే పార్క్ వెళ్దాం అంటుంది. ప్రతిసారి వెళ్ళడానికి కుదరదు కదా. సో అందుకే నేనే హార్స్ వేస్తే బాగుంటుంది అనుకున్నా. కానీ ఆ మాట ఇంట్లో చెప్తే తమ్ముడు నేను తీసుకొస్తా అని వాడు దాని బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది అనమాట. ఈవినింగ్ కేక్ కటింగ్కి ఇద్దాం అనుకున్నాడు, కానీ అసలు ఆఫీస్లో లీవ్ కుదరలేదు, నాకు రావడం కుదరదు అంటే ఇంకా వాడు ఉన్నప్పుడే నాకు బర్త్డే ప్రజెంట్ చేసిండు. మస్తు సర్ప్రైజ్ అయింది తక్షిక. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒకటే వావ్ 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 అని చాలా ఎంజాయ్ చేసింది అనమాట. ఇంకా వాళ్ళ నాన్న లంచ్ చేస్తుంటే వాళ్ళ డాడీకి వెళ్ళి చూపిస్తుంది హార్స్ వచ్చింది నాకు అని. సో వాళ్ళకుండే చిన్న చిన్న హ్యాపీనెస్లు ఫుల్ఫిల్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా హార్స్తో ఆడుకోవడం స్టార్ట్ చేసింది. కొద్దిసేపు ఆడుకుంది, తర్వాత పడుకుంది. అండ్ ఈవినింగ్ లేచినాక బాగా అల్లరి చేస్తుంటే ఐస్ క్రీమ్ తీసుకొని కింద షాప్ దగ్గర కూర్చున్న కొద్దిసేపు టైంపాస్ కోసం. అండ్ తక్షి కలెక్షన్ స్టోర్ ఉంది కదండి, అండ్ దిస్ ఇస్ ద స్టోర్ అనమాట. వెనక ఉంది కదా అదే స్టోర్ తక్షి కలెక్షన్స్ది. ఆఫ్టర్ రాఖీ పౌర్ణమి తర్వాత ఆఫ్లైన్ స్టోర్ విజిట్ కూడా ఉంటుంది. సో చాలా కూడా విజిట్ కూడా చేయొచ్చు. అండ్ ఈవినింగ్ ఇంట్లోనే మేమే సింపుల్గా డెకరేషన్ చేస్తాం అనమాట. సో యాక్చువల్గా ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చాలామంది నిన్న బర్త్డేకి వచ్చిన అందరూ అడిగినారు, వాళ్ళ పేరెంట్స్, పిల్లల పేరెంట్స్, బాగుంది డెకరేషన్, ఎక్కడ తీసుకున్నారని. సో ఈ డెకరేషన్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేస్తాను అనమాట. నాకు అంటే డిస్కౌంట్స్ అన్నీ పోను బాగా తక్కువనే పడింది, మంచిగా అనిపించింది, నాకు వర్తబుల్ అనిపించింది. కానీ బెలూన్స్ కొన్ని డ్యామేజ్ వచ్చినాయి. అండ్ ఫైనల్గా ఈవినింగ్ నేను మా వారిద్దరం కలిసి కష్టపడి ఏదో సింపుల్గా మాకు సెట్ అయినట్టు మేము బర్త్డే సెలబ్రేషన్ చేసినాము, డెకరేషన్ చేసినాము. ఈ బుగ్గులను వదిలేసరికి వాళ్ళ నాన్న బాడీలో గాలంతా పోయింది పాపం. అసలు ఎప్పుడూ అంత ఆయన చేయడు, కూతురు కోసం చాలా కష్టపడిండు. చూస్తున్నారు కదా. సో ఆయన బెలూన్స్ అన్నీ బ్లో చేసి పెట్టేసరికి వాటిని అన్నీ అరేంజ్ చేసేసిన. తక్షికకి వీడియో ప్లే అవుతున్న తర్వాత అర్థమైంది. సో అప్పటి నుంచి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇవన్నీ అవుతుంటే ఏమవుతుందో అన్న ఎగ్జైట్మెంట్లో ఉండిండే. సో ఫైనల్లీ డెకరేషన్ అయిపోయింది. అండ్ పిల్లలందరూ కాలనీలో పిల్లల్ని అందరినీ పిలిచి నార్మల్గా కేక్ కటింగ్ చేయించాము. యాక్చువల్గా రిలేటివ్స్ కూడా అనుకున్నాం అందరం, కానీ అస్సలు ఓపిక లేకుండా నాకు, నా హెల్త్ సపోర్ట్ అస్సలు చేయట్లేదని ఇంకా సర్లే ఈ ఇయర్కి ఇట్లా కానీ చేద్దాం. ఇంకా చాలా బర్త్డేస్ ఉంటాయి, చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఇంకో 1 month అయితే ఇంకా చాలా ఎక్కువ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అని ఇప్పటికి ఇట్లా చేసాం అనమాట. అండ్ కాలనీ పిల్లలందరూ వచ్చారు, కేక్ కటింగ్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ మేము నైట్ డిన్నర్ కూడా బయట నుంచే తెచ్చుకొని ఇది లైట్గా కానీ చేసినాం. జస్ట్ మమ్మీ, డాడీ అండ్ మా అత్తయ్య, మేమే అండ్ కాలనీ పిల్లలతో ఇట్లా తక్షిక బర్త్డే సింపుల్గా మంచిగా కంప్లీట్ అయిందనమాట. సో నాకు బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఉంటే ఎట్లా ఇష్టం అంటే, సో యానివర్సరీస్, బర్త్డేస్ ఇవేమి మనకి ట్రెడిషనల్ ఈవెంట్స్ కాదు, జస్ట్ మనం అవి సెలబ్రేట్ చేసుకుంటాం.
ఒక హ్యాపీ మూమెంట్స్ కాబట్టి. సో నాకేమనిపిస్తుంది అంటే యానివర్సరీస్, బర్త్డేస్ ఇట్లాంటివి ఉంటే మంచి బయటికి వెళ్ళి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడెక్కడైనా స్పెషల్ ప్లేస్లో మంచి సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టము. కానీ పెళ్ళైనప్పటి నుంచి, పెళ్ళైన తర్వాత 1 ఇయర్ జాబ్ అది ఇది అయిపోయిన తర్వాత కోవిడ్ వచ్చింది, తర్వాత లక్షి పుట్టింది, తర్వాత ఇంట్లో 1 by 1 పర్సన్ ఎక్స్పైర్ అయిపోయినారు. ఇప్పుడు మళ్ళీ నేను ప్రెగ్నెంట్. సో ఈ 5 years జర్నీ కంప్లీట్ ఎట్లా అంటే లాక్ అయిపోయింది. సో మాకు ఎక్కడికి వెళ్ళడానికి ఆప్షన్ రాలేదు అంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్ళి. ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ నుంచి మేము అనుకున్నట్టు పిల్లల్ని తీసుకెళ్ళి బయట సెలబ్రేట్ చేసుకుందామని నాకు ఇష్టము. సో అట్లానే చేసుకుంటా అనుకుంటున్నాను. అండ్ ఈ ఇయర్ అయితే ఇట్లా అయ్యింది. లాస్ట్ ఇయర్ ఏమో మా కజిన్ పెళ్ళిలో అయ్యిందనమాట. అక్కడ బర్త్డేస్ అయితే బాగానే సెలబ్రేట్ చేస్తున్నాము, కానీ ఇంకా మంచిగా చేయాలి నాకు అని ఇష్టం అనమాట. సో ఫైనల్లీ కేక్ కటింగ్ అయిపోయింది. ఆఫ్టర్ దిస్ కేక్ కటింగ్ పిల్లలందరికీ కేక్ కట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేసి అనమాట. ఇంటి దగ్గర పిల్లలు దక్షిక ఫ్రెండ్స్ వచ్చినారు. వాళ్ళన్నీ బుడ్డి గిఫ్ట్స్ అవన్నీ తీసుకొచ్చినారు. నాకు చాలా అంటే మంచి అనిపించింది. వాళ్ళు ఉన్న ఏజ్కి వాళ్ళు ఇప్పుడు నుంచి ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇవ్వడం, అది ఇప్పుడు నుంచి పేరెంట్స్ కూడా అట్లా నేర్పించడం చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ నేను పేరెంటింగ్లో ఇట్లా బర్త్డే సెలబ్రేట్ చేయడం ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫంక్షన్లో రిలేటివ్స్ మధ్య జరిగింది. ఇట్లా పిల్లల్ని పిలిచి నేను చిన్న ఉన్నప్పుడు నా పేరెంట్స్ నా బర్త్డేకి చేసి ఇప్పుడు నేను నా పిల్లలకి చేయాల్సి వస్తుంది. సో లైఫ్ సైకిల్ ఎట్లా అయిపోతుంది కదా, చాలా మంచిగా అనిపించింది. అమ్మమ్మ నాన్నమ్మ బ్లెస్సింగ్, వాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వడము. అండ్ అట్లా కేక్ కట్ పిల్లలందరికీ కేక్స్ పెట్టి ఇచ్చేసినాము. అండ్ ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు ఇంట్లో. యాక్చువల్గా ఫంక్షన్ అంటే రిలేటివ్స్ పిలుద్దాం అనుకున్నాను అనమాట, మా చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళని. సో అందరూ మే కాబట్టి అందరు హాలిడేస్కి వెళ్ళిపోయినారు, ఎవ్వరు లేదు సరిగ్గా పప్పం దాని బర్త్డేకి. సో ఉన్న దాంట్లోనే ఇట్లా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని నైట్ మేము లంచ్ డిన్నర్ అని బయట చేసుకున్నాం అనమాట. అండ్ దిస్ ఈజ్ ద వ్లాగ్ అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.